హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అగ్రో ఫార్మాస్యూటికల్స్ చెందిన ఒక పెన్నీ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కంపెనీ మెయిన్ ఏంటంటే దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 134 CRగా ఉన్నది. అలాగే PE చూసుకుంటే 5 లోపల ఉంది. కానీ ఈ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్ కోసం భవిష్యత్తులో కంపెనీ ఇంటర్నేషనల్లో విస్తరించడానికి అలాగే మంచి గ్రోత్ అవ్వడానికి కంపెనీ చేస్తుంది R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 180 కోట్లు 70 నుంచి 80 కోట్లను ఓకే 70 నుంచి 80 కోట్లకు ఇది సేకరించడం ఉంది. దేని ద్వారా? QIP ద్వారా, అంటే ఒక రీసెర్చ్ ల్యాబ్ పెట్టడానికి కంపెనీకి. అలాగే మనం కూడా ఒక స్టాక్ను తీసుకునే ముందు రీసెర్చ్ చేస్తాం కదా. ఒక స్టూడెంట్ కూడా మంచి కాలేజీలో చేయడానికి ఒక 4-5 కాలేజీ నుంచి రీసెర్చ్ చేస్తాడనమాట. కంపెనీ కాలేజీ ఎట్లా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ ఆలోచించే కదా మనం చేయాలి. అందుకే కంపెనీ కూడా కంపెనీకి రీసెర్చ్ ఉండాలని, ఒక ప్రయోగశాల ఉండాలని, దానికోసం కంపెనీ 80 కోట్లు ఇది సేకరించడం జరుగుతుంది. అలాగే మనము కంపెనీ రిటర్న్ చూసుకున్నట్లయితే 1 డేలో 5% మైనస్, అలాగే 5 డేస్లో ఏం లేదు, 1 మంత్లో 18% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే 6 మంత్లో మనం చూసినా 72% ఇవ్వడం ఉంది, ఓన్లీ 6 మంత్లో. ఓకే, అలాగే ఇయర్ టు డేట్లో 7%. అలాగే మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే చూడండి 341% ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నాం కదా, మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 134 CRలో ఉంది. అలాగే PE వచ్చేసి 2.93, అంటే ఇది 2.93లో అంటే 3.4లో ఉంది. అలాగే మనం కంపెనీ డీటెయిల్ మొత్తం ఇప్పుడు చూద్దాం. కంపెనీ పేరు వచ్చేసి వెల్క్యూర్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్. ఇది 1992లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడింది. అలాగే మనం కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్ ఇది తయారు చేయడం జరుగుతుంది. అలాగే మనం కంపెనీ మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే మనం 134, అలాగే కరెంట్ ప్రైస్ వచ్చేసి 12 రూపాయలు కూడా ఉంది అనమాట. హైలో చూసుకున్నట్టే 15.9, 6.40 ఉండడం జరిగింది. అలాగే స్టాక్ PE చూసుకుంటే 4.84, బుక్ వాల్యూ 9.11. అలాగే డివిడెండ్ 0, ROE చాలా తక్కువ ఉంది అనమాట. ఓకే, ROE చాలా తక్కువ ఉంది. అలాగే మనం ఫేస్ వాల్యూ చూసుకున్నట్లయితే 10 ఉంది, 10 తెలుసు, అంటే ఇప్పుడు ఇది స్ప్లిట్ కూడా జరుగుతుంది. ఇప్పుడు దీని న్యూస్ కూడా రావడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ వాల్యూ 26. అలాగే డెప్త్ ఈక్విటీ, అంటే దీనికి అప్పులు చూసుకున్నట్లయితే మనం 1,20,00,000 దాకా ఉంది. అలాగే రిజర్వ్ చూసుకుంటే మైనస్లో ఉంది. ఓకే, -9 CR. అదే రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.8, సేల్స్ గ్రోత్ ఏం లేదు. ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ గ్రోత్ 5,757% ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఉంటాయి, అంటే ప్రాఫిట్ వచ్చినాక ట్యాక్స్ అవి పోను 27.7 CR దీనికి ప్రాఫిట్ అవుతుంది. టోటల్ అసెట్ మనం చూసుకుంటే 267. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చూసుకుంటే 11.2, 11 లక్షల దాకా దీనికి షేర్స్ ఉన్నాయి. ఇంకా మనం RSI చూసుకుంటే ఇది RSI ఉంది కదా, డే అనమాట. డే 1 డే అని ఉంటుంది కదా, డే కదనమాట. ఇది 56.8 ఉంది అనమాట ప్రెజెంట్. ఏదైనా RSI 30 ఉంటే అండర్లో ఉన్నట్టు, కానీ 56 ఉంది కాబట్టి పెన్నీ స్టాక్ కాబట్టి ఇంత ఉంటుంది RSI. అలాగే ఈ కంపెనీ మనం ప్రాఫిట్ లాస్ అని చూసుకున్నట్లయితే ఇయర్లీ అంత కాస్ట్ ప్రాఫిట్ ఏమి రాలేదు కంపెనీకి. మార్చిలో 2025లో 25 CR రావడం జరిగింది. తర్వాత ఇది టోటల్ 12 మంత్స్లో 347. ఎక్స్పెన్షన్ కూడా దానికి వచ్చిన సేల్స్ అయిన దానికి కూడా ఎక్స్పెన్షన్ కూడా 24 ఉంది, 24 రావడం CR ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ 2 CR అయింది. ఇంకా బ్యాలెన్స్ షీట్లో చూసుకున్నట్లయితే మెయిన్ మనం
ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 112. అలాగే మన రిజర్వ్ ఇక్కడ చూడండి 12 అంటే -12 ఉన్నది. ఇప్పుడు ప్రెజెంట్ 10 చూస్తున్నాం కదా, 10 అయింది అంటే 2 కోట్లు ఇది మైనస్ చేయడం జరిగింది. అలాగే బోరింగ్ చూసుకుంటే 123 అంటే బోరింగ్ అంటే ఇది ఎక్కడ బ్యాంక్ నుంచి కానీ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా కంపెనీకి కొంచెం ఏవైనా ఖర్చు కోసం. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు, 0. అలాగే మనం ఇన్వెస్టర్స్ చూసుకుంటే షేర్ హోల్డర్స్ చూసుకుంటే మెయిన్ చీజ్ ఏంటంటే కంపెనీ ప్రమోటర్ ఉన్నదా, ప్రమోటర్ 0, DI 0. మెయిన్ చీజ్ ప్రమోటర్కు ఉండాలన్నమాట షేర్ హోల్డింగ్. కానీ ఇక్కడ ఏంటంటే లేదనమాట, 0 అనమాట ప్రమోటర్ హోల్డింగ్. అలాగే మొత్తం పబ్లిక్ పాస్ ఉంది అనమాట. చూసారా 100% పబ్లిక్ పాస్ ఉంది. ఇది ఒకటి మైనస్ అంతే. ఇంకా చూసుకున్నా కానీ కంపెనీ మెయిన్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్ కోసం ఒక రీసెర్చ్ ల్యాబ్ ఉండాలి తనకు కంపెనీ. కానీ దానికోసం QIP ద్వారా 80 కోట్లు సేకరించడం జరుగుతుంది.